హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇడ్లీ పిండితో బోండాలు పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసం ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఈ ఇడ్లీ పిండిలో ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బోండాలు టేస్టీగా ఉంటాయి. పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న అల్లం ముక్కను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం పిండిని మంచిగా ఇలా కలుపుకోవాలి. మీరు ఇడ్లీ పిండి తీసుకున్న దాన్ని బట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, జీలకర్ర ఇవన్నీ మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి వేసుకోవాలి. ఇడ్లీ పిండి పల్చగా ఉంటుంది కదా, మనము బోండాలు వేసుకోవడానికి వీలుగా బియ్యం పిండి ఎంతైతే పడుతుందో అంత పిండిని వేసుకోవాలి. దీనికి కొలత అంటూ ఏమీ ఉండదు. పిండిని మొత్తం మంచిగా ఇలా కలుపుకోవాలి. బియ్యం పిండికి బదులుగా మైదా పిండి వేసుకోవచ్చు. మైదా పిండి వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. పిండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం చేయి తడి చేసుకొని ఇలా బోండాల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నా వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే పిండిలో బేకింగ్ సోడా వేసి కూడా బోండాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా వేసి చేస్తే బోండాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం. ఇదే ఇడ్లీ పిండిలో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా కొంచెమే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ పీల్చుకుంటాయి బోండాలు. ఇప్పుడు పిండిని మొత్తం మంచిగా ఇలా కలుపుకోవాలి. వేడి ఆయిల్లో కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా బోండాల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బేకింగ్ సోడా వేసి చేసిన బోండాలు ఇలా కొంచెం ఉబ్బినట్టుగా వస్తాయి. బేకింగ్ సోడా వేసి చేసుకోవడం వలన బోండాలు ఇంకా కొంచెం టేస్ట్ మంచిగా ఉంటాయి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి బోండాలు పునుగులను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.